హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలామంది అడిగిన రెసిపీని చూపిస్తున్నాను అనమాట. అదే మా స్పెషల్ బిల్ల ఒలిగలు అండ్ పప్పు అనమాట. సో కాంబినేషన్ వచ్చేసి మెంతిపప్పు చేసామన్నమాట. సో మెంతిపప్పు కూడా లాస్ట్లో చూపించాము. ఫస్ట్ బిల్ల ఒలిగల తర్వాత మెంతిపప్పు చూపించామన్నమాట. సో దాంట్లో 4 cups ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాము. అండ్ మేము 1 స్పూన్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాం అనమాట. నానమ్మ ఎందుకు మైదా పిండి తీసుకున్నారు అంటే 1 kgకి 1 స్పూన్ తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామంటే రొట్టెలు ఆర్ చపాతీలు విరిగిపోకుండా ఉండడానికి మేము ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ మైదా పిండి వాడామన్నమాట. కానీ ఎక్కువ వాడకూడదు, కేజీకి 1 స్పూన్ వాడాము మేము. అండ్ ఆ బాణలీలోకి మేము 5 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాం అనమాట. మాకు తగినంత వేసుకున్నాము. అండ్ దాంట్లోకి వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత రాళ్ళు వేసుకోవాలి. మేము టూ స్పూన్స్ లాగా వేసుకున్నాము. ఒక పిడికెడు అంత వేసుకున్నాము. అంటే ఫుల్ కాదు, కొంచెం వేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసారనమాట నానమ్మ. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మనం పిండి ఉంటుంది కదా, ఆ పిండిని వేసేయాలన్నమాట. సో దాన్ని మనం సంగట్లాగా ఉడికించుకోవాలన్నమాట. 25 minutes ఉడికించుకున్నాం మేమైతే. సో మైదా పిండి వేసిన తర్వాత 25 minutes ఉడికించుకొని ఆ వాటర్ అది ఏది ఉంటుందో దాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. సో మన పిండిలో వాటర్ అనేది తక్కువ అయితే మనం అదే వాటర్ రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఉడికిన తర్వాత వాటర్ అనేది వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఎనుపుకుంటున్నాం పిండిని. మనం చేతి కూడా కలుపుకోవచ్చు, కానీ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం దాంతో ఎనుపుకుంటున్నాము. సో పిండిని ముద్దలాగా చేసుకోవాలన్నమాట. అండ్ కవర్లోకి వేసుకోవాలి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే అది ఈజీగా పిండిని చేయొచ్చు అనమాట. మిక్స్ చేసుకోనికి నానమ్మ అదే వాడతారు. మళ్ళీ అది ప్లాస్టిక్ యూస్ చేస్తున్నారు, మంచిది కాదు అని అనుకోవద్దండి. వేడికి అదే ఇప్పుడు యూస్ చేస్తాము. మీరు వేరేది యూస్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, అట్లా పిండిని అంతా వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట, మెత్తగా అయ్యేటట్లు. మొత్తం వేసుకుంటే మనకు పెద్ద అయిపోద్ది అనమాట. సో అందుకని నిదానంగా ఒక్కొక్కటే కలుపుకోవాలన్నమాట. కొంచెమే వేసుకొని కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత మనం చపాతీలాగా తిక్కోవడమే అన్నమాట. కాల్చుకోవచ్చు ఆయిల్ వేసుకొని. సో
2 సైడ్స్ మంచిగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. సో, మనం నెక్స్ట్ మెంతిపప్పు ప్రాసెస్ చూసేద్దామనమాట. మెంతిపప్పుకి కావాల్సిన పదార్థాలొచ్చేసి కందిబ్యాళ్ళు, మెంతులు, ఒట్టిమిరపకాయి అండ్ కారప్పొడి, బెల్లము అండ్ ఉప్పు, ఆనియన్స్, చింతపండు రసము అండ్ సాసులు, జీలకర్ర, తెల్లగడ్డ పోపుకనమాట. సో, ఫస్ట్ నెయ్యి వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అది హీట్ అయిన తర్వాత మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు అంటే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకోవాలన్నమాట. మనం కందిబ్యాళ్ళు చెప్పాను కదా ఫస్ట్లో. సో, కందిబ్యాళ్ళు ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని మనము కుక్కర్లోకి వేసేసుకోవడమే అనమాట. సో, కుక్కర్లోకి వేసుకొని మనం 2-3 మినిట్స్ మగ్గించుకొని దాని తర్వాత మనం నీళ్లు కొంచెం పోసుకోవాలన్నమాట తగినంత. అండ్ నెక్స్ట్ ఉడికించుకోవాలి. సో, మాకైతే ఆ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్కి సరిపోయాయి అనమాట. ఆ గ్లాస్కి మునిగాయి. సో, అవి 3 విజిల్స్ దాకా ఉడికిపెట్టుకోవాలన్నమాట. ఒకసారి అలా మిక్స్ చేసి ఉడికిపెట్టుకోవాలి 3 విజిల్స్ దాకా. సో, 3 విజిల్స్ తర్వాత మనం పప్పు గిత్తితో ఎనుపుకోవాలన్నమాట. సో, ఎనుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేయాలి. ఇక్కడ మాకు థిక్ పేస్ట్ లాగా వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇది అందరికీ తెలిసిందే కానీ చెప్తున్నాను. సో, ఇట్లా వేరే దాంట్లో మేము వేరే గిన్నెలో తీసుకొని వేస్తున్నాం అనమాట. సో, దాంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట మెంతిపప్పులో. సో, ఫస్ట్ చింతపండు రసము, బెల్లము, దాని తర్వాత కారప్పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి అండ్ ఉప్పు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోపు వేసేసుకున్నాం అనమాట. గార్లిక్ మస్ట్ అండ్ షుడ్ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ మెంతిపప్పు ఎందుకు చేస్తాము అంటే అది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అండ్ మెంతిపప్పు అనేది మా ఇంట్లో పక్కా చేస్తుంటారు వారానికి ఒకసారి. అంత హెల్తీ. సో, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.